హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మాస్క్ మ్యాన్ టాక్స్. తమిళ్ హీరో అయిన ప్రదీప్ రంగనాథన్ దగ్గర నుంచి వస్తున్న మూడో సినిమా మన తెలుగు ఇండస్ట్రీకి అందరికీ సుపరిచితుడే. ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే అండ్ అలాగే రీసెంట్గా వచ్చిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, ఈ రెండు మూవీస్తో మనకు చాలా దగ్గరగా చాలా చేరువైన హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన దగ్గర నుంచి వస్తున్న మూడో సినిమా డ్యూడ్. ఈ సినిమా అక్టోబర్ 17వ తారీఖున ఈ దీపావళి కానుకగా ఈ శుక్రవారం ఈ వారం మన ముందుకు రాబోతున్న సినిమా డ్యూడ్ ఫ్రెండ్స్. ఈ సినిమా ఈ వారం అయితే మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా నుంచి ఈ రోజు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ ఎలా ఉంది, ట్రైలర్ రివ్యూ ఏంటిది, అసలు ట్రైలర్ బాగుందా బాలేదా, సినిమాపై అంచనాలను పెంచిందా తగ్గించిందా, అసలు సినిమాపై అంచనాలు ఉన్నాయా లేవా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా క్లుప్తంగా వివరించడానికి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇక డ్యూడ్ మూవీ ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే నాకైతే నచ్చలేదు గైస్. ఎస్, ట్రైలర్ నాకు ఏ మాత్రం నచ్చలేదు. తన ప్రీవియస్ మూవీ అయిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ, ఈ ట్రైలర్ డ్యూడ్ మూవీ ట్రైలర్ రెండు కూడా చాలా అంటే చాలా సిమిలారిటీ, చాలా దగ్గర పొంతనలు అయితే ఉన్నాయి. రెండు ట్రైలర్లు ఒకే స్టోరీ, ఒకే స్క్రీన్ పే, ఒకే కామెడీ, అదే ఎంటర్టైన్మెంట్, అదే లవ్, రెండు కూడా సేమ్ టు సేమ్ ఒకే దగ్గర పోలికతో ఉన్నాయని నాకైతే అనిపించింది. ఒకసారి చూస్తే బాగుంటుంది, పదే పదే రెండోసారి మూడోసారి అదే కథ, అదే లవ్ స్టోరీ, అదే ఫ్యామిలీ గొడవలు, అదే చిల్లరగా తిరిగే అబ్బాయి కథని తీసుకొచ్చి మన ముందుకు మన మీదకు రుద్దితే బోర్ కొడుతుంది. అదే రకంగా ఇప్పుడు డ్యూ ట్రైలర్ కూడా నాకు అంతగా అయితే ఎక్కలేదు. ఎందుకురా అంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది తన ప్రీవియస్ మూవీ, ప్రదీప్ రంగనాథన్ గారి ప్రీవియస్ మూవీ అయిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఆ ట్రైలర్ చూడండి, ఆ సినిమా ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ దెన్ ఆ తర్వాత వచ్చి డ్యూ ట్రైలర్ని కూడా ఒకసారి చూడండి. రెండిటికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. రెండు కూడా ట్రైలర్ కానివ్వండి, రేపు వచ్చే కథ కానివ్వండి, డ్యూ ట్రైలర్ కథ కానివ్వండి, రెండు కూడా ఒకే రకంగా ఉండబోతున్నాయి అని నాకైతే అనిపిస్తుంది గైస్. అందువల్ల నాకు అంతగా కనెక్ట్ కాలేదు. అండ్ అలాగే ప్రదీప్ రంగనాథన్ అండ్ అలాగే హీరోయిన్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా నాకు అంత గొప్పగా అయితే ఏమీ అనిపించలేదు ట్రైలర్లో. ఫ్యామిలీ గొడవలు, చిల్లరగా తిరిగి అబ్బాయి, ఆ లవ్ ట్రాక్ వల్ల మళ్ళీ ఇద్దరు విడిపోవడం, మళ్ళీ ఇద్దరు కలవడం, ఇలాంటి కథలతో చాలా సినిమాలు ఇప్పటి వరకు చూస్తున్న సినిమాలన్నీ అదే కథలు కదా. మళ్ళీ కొత్తగా ఏముందని ఈ ట్రైలర్లో కూడా కొత్తగా ఏమీ చూపించలేదు. మైత్రి మూవీ మేకర్స్ అయితే ఈ సినిమాని చాలా గ్రాండెడ్గా చూపించాలి అని అనుకున్నారు మేబీ. నాకైతే అంతగా కనెక్ట్ కాలేదు. ట్రైలర్ అయితే నాకైతే అంతగా ఎక్కలేదు గైస్. ట్రైలర్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఈరోజు మార్నింగ్ 11 గంటల 7 నిమిషాలకు అయితే డ్యూడ్ మూవీ ట్రైలర్ అయితే మన ముందుకు వచ్చేసింది. ఈ సినిమా అక్టోబర్ 17వ తారీఖున తమిళ్, తెలుగు రెండు భాషలో అయితే రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ అయితే నాకైతే నచ్చలేదు గైస్, నిజంగానే నచ్చలేదు. చూద్దాం రేపు కథ ఎలా ఉంటుందో చూసి మనం ఫైనలైజ్ చేయాలి. ట్రైలర్ని బట్టి మనం సినిమా బాగుంటుందా బాగుండదా అని చెప్పి పూర్తి మైండ్ సెట్లోకి రాకూడదు. కాబట్టి నాకైతే నచ్చలేదు గైస్, ట్రైలర్ అయితే నచ్చలేదు. సినిమా మేబీ చూడాలి. ఈ వారం చాలా సినిమాలు రాబోతున్నాయి, మినిమం ఒక 6 డజన్ సినిమాలు ఉన్నాయి. అండ్ దెన్ ఆ తర్వాత ఈరోజు సాయంత్రం 4 గంటల 4 నిమిషాలకు సిద్ధు జొన్నలగడ్డ గారు నటించిన తెలుసు కదా మూవీ ట్రైలర్ కూడా రాబోతుంది. ఆ ట్రైలర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. డ్యూ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇది గైస్, మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ దెన్ బై బై, సీ యు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.